చాహల్ స్పిన్ మాయాజాలంతో భారత్ ఘన విజయం సాధించింది. ఇండియా టీ20 మ్యాచ్ల టైటిల్ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్తో జరిగిన 3వ ట్వంటీ మ్యాచ్లో విరాట్ సేన 75 పరుగులతో ఘన విజయం సాధించింది. 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 16.3 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. దీంతో టీ20 సిరీస్ను భారత్ 2-1 కైవసం చేసుకుంది. మొదట బ్యాట్స్మెన్ల వీరవిహారం, ఆపై బౌలర్లు రాణించడంతో భారత్ విజయం నల్లేరుపై నడకగా మారింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో యువ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ స్పిన్ మాయాజాలానికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ దాసోహం అయ్యారు. తద్వారా టీ20లో 5 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బౌలర్గాను చాహల్ రికార్డును సృష్టించాడు. జాసన్ రాయ్, రూట్, మోర్గాన్ రాణించడంతో ఓ దశలో 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 119 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న ఇంగ్లాండ్ చాహల్ దెబ్బకు విలువెల్లాడింది. ఇంగ్లాండ్ చివరి 8 వికెట్లను 8 పరుగుల తేడాతో కోల్పోయింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన చాహల్ ఆ ఓవర్లలో వరుస బంతుల్లో అద్భుత ఫామ్లో ఉన్న మోర్గాన్ను, జో రూట్లను వెనక్కి పంపాడు. అక్కడి నుండి ఇంగ్లాండ్ పతనం మొదలైంది. తన తర్వాతి ఓవర్లలో ఏకంగా 3 వికెట్లు తీశాడు చాహల్. మోయిన్ అలీను, 4వ బంతికి స్టోక్స్ను, చివరి బంతికి జోర్డాన్ను అవుట్ చేశాడు. అంతకుముందు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 4 పరుగుల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. రాహుల్తో జత కలిసిన రైనా సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై పైచేయి సాధించాడు. దురదృష్టవశాత్తు స్టోక్స్ బౌలింగ్లో ఒక నో బాల్కు రాహుల్ అవుట్ అయ్యాక ధోని, రైనాలు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వెటరన్ ప్లేయర్స్ సురేష్ రైనా, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. మ్యాచ్ 18వ ఓవర్లో యువరాజ్ ఆడిన షాట్లు అమోఘంగా పనిచేశాయి. జోర్డాన్ వేసిన ఆ ఓవర్లో 3 సిక్సర్లు, 4తో యువరాజ్ ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. స్కోర్ బోర్డును మరింత పెంచే క్రమంలో మిల్స్ బౌలింగ్లో కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మిల్స్, జోర్డాన్, ప్లంకెట్, స్టోక్స్ తలో వికెట్ తీశారు. మొత్తానికి టీమిండియా ఇంగ్లాండ్పై గెలిచి టీ20 సిరీస్ టైటిల్ను దక్కించుకోవడం పట్ల క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.